పీసీసీ చీఫ్ ప్రమాణ స్వీకారోత్సవం వేదికగా బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్న హరీష్ రావు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. రేవంత్ కామెంట్స్ కి అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. తగ్గేదే లేదంటూ రేవంత్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి మాజీ మంత్రి మధ్య మాటల మంటలు ఇప్పుడు చూద్దాం. సన్నాసిని నేను అడుగుతున్నా, రాజీనామా చేస్తా అన్నావు కదా, సిద్దిపేటకు పట్టిన చీడ పీడ విరుగడవుతుందని ఆ సవాళ్ళు మేము స్వీకరించినాం. మరి ఈరోజు ఆ సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని నేను అడుగుతున్నా. నీ గుండెల్లో దాక్కున్నా, నీ గుండెల్లో నిద్రపోతున్నా. నిన్ను నిద్ర పట్టనీయకుండా అనుక్షణం రుణమాఫీ గురించి గుర్తు చేస్తూ నీ మెడలు వంచి ఇలా సగం రుణమాఫీ చేయించిన రేవంత్ రెడ్డి మిగతా సగం రుణమాఫీ చేసేదాకా కూడా నీ వెంట పడుతూనే ఉంటా. తాటి చెట్టు లెక్క పెరిగిండు కానీ దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదని నేను ఆయన చెప్పినా, నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి, నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు. నేను తాటి చెట్టు అంతా ఎదిగినా అని మాట్లాడుతున్నావు. ఎదిగిన తప్పేమన్నా దేవుడు ఇచ్చిండు నాకు. నువ్వు వెంపలి చెట్టు అంతా కూడా ఎదగలే కదా, నీకు దేవుడు గంటే ఇచ్చిండు. ఊకే దాని గురించి మాట్లాడితే ఏమొస్తుంది? 3 విడతలు 27 రోజుల్లో 15 ఆగస్టు లోపల 2 లక్షల లోపల రుణమాఫీ అందరికీ చేసినాం. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అన్నావు. అయిందా రుణమాఫీ? ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? ఏ ఊరికి పోదాం? నీ కొండారెడ్డిపల్లికి పోదాంపా. డేట్ చెప్పు, టైము చెప్పు, నేను వస్తా. నీ కొండారెడ్డిపల్లి చౌరస్తాలు అడుగుదాం. నీ ఊర్లో రుణమాఫీ అయిందేమో రైతుల్ని అడుగుదాంపా. సగర్వంగా చెప్పదలుచుకున్న 10 సంవత్సరాలు నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. నాయన నువ్వు ఈ 5 ఏళ్ళు ఉంటేనే ఎక్కువ. ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారు. రెండోసారి గెలుస్తా అంటే కాంగ్రెస్ అంత సీన్ లేదు. రాజస్థాన్లో ఒక్కసారికే పోయింది, ఛత్తీస్గఢ్లో ఒక్కసారికే పోయింది. యాడైనా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారికే పోతుంది. మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరని. సంకనాకనికి విలువాలనా రా చూసుకుందామని. మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు, కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. రేవంత్ రెడ్డి దాడి చేపించిండు అని ఆయనే చెప్పిండు. మనోడే వాళ్ళ ఇంటికి పోయిండు అని చెప్పిండు. నేనే పంపినా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏమంటుండు రేవంత్ రెడ్డి? మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయి దాన్నిండ్రు. మనోళ్ళు అంటే ఎవరు? పాపం ఇప్పుడు ఆయన గాంధీ గారు ఇంతకు ఎవరి వాడు? పొద్దుగాలనేమో బీఆర్ఎస్ అండ్రి, నిన్న ఢిల్లీలోనేమో బీఆర్ఎస్ అండ్రి రేవంత్ రెడ్డి, ఇవాళనేమో మావోడే అంటుండు, మనోడే అంటుండు, కాంగ్రెస్ వాడు అంటుండు. నా గరఖానా ఘాట్కా అయిపోయినట్టుంది.